సించాన్ క్లాస్ లీడర్ అయ్యాడా? అయితే మనందరికీ ఇప్పుడు పెద్ద సమస్యే. సించాన్ చాలా రోజుల నుంచి చాలా అల్లరి చేస్తున్నాడు. సించాన్ ఒకసారి నిలబడు. చెప్పండి వస్తున్నాగా మేడం, ఏం చెయ్యాలి మీకోసం నేను? సించాన్ ఈ మధ్య నువ్వు చాలా అల్లరి చేస్తున్నావు సించాన్. థ్యాంక్ యూ మేడం, నేను చాలా బాగా అల్లరి చేస్తున్నానంటే మీ వల్లే. స్కూల్ కి వచ్చి నేను అల్లరే నేర్చుకుంటున్నాను, అది కూడా మీ దగ్గరే. ఇది నేను బయట అందరికీ చెప్తున్నా, అందుకే స్కూల్ కి ఇంత మంది జాయిన్ అవుతున్నారు. సించాన్ అలా చెప్పచ్చా? అదంతా తప్పు కదా. నేను చాలా స్ట్రిక్ట్ అని చెప్పాలి, అప్పుడే నన్ను చూసి అందరూ భయపడతారు. సర్లే మేడం, నెక్స్ట్ టైం ఎప్పుడైనా కలిసినప్పుడు చెప్తానులేండి మేడం బాగా స్ట్రిక్ట్ అని. సించాన్ చాలా ఎక్కువ అవుతున్నావు సించాన్. మేడం కరెక్ట్ గా వినండి, మీరే గట్టిగా అరుస్తున్నారు. సించాన్ నన్ను చాలా ఇరిటేట్ చేస్తున్నావు నువ్వు. సరే సించాన్ గడికి ఒక పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలి ఇప్పుడు. సరే పిల్లలు, ఈ రోజు నేను ఒక అనౌన్స్మెంట్ ఇస్తున్నాను. మన క్లాస్ లోనే బాగా అల్లరి చేసేది ఎవరు? సించాన్. అందుకే సించాన్ ని క్లాస్ లీడర్ కింద పెడదాం అనుకుంటున్నాను. అప్పుడైనా కొంచెం బుద్ధి తెచ్చుకుని మారుతాడేమో అని. సించాన్ ఈ రోజు నుంచే నువ్వే క్లాస్ లీడర్వి. టీచర్ లేనప్పుడు నువ్వే చూసుకోవాలి అందరినీ. అలాగే వచ్చినాక మేడం, మీరు చెప్పినట్టే నేను వింటాను. నేను ఇప్పటి నుంచి క్లాస్ లీడర్ ని. సించాన్ ఇప్పుడు నుంచే నేను కొంచెం బుద్ధిగా మారుతాడేమో. సరే సించాన్, నేనైతే క్లాస్ బయటకు వెళ్తున్నాను. ఒక ½ దాకా నేను రాను. నువ్వే క్లాస్ చూసుకోవాలి. ఎవరైనా మాట్లాడితే వెంటనే బోర్డు మీదకెళ్ళి అక్కడ రాయి. ఎవరైతే మాట్లాడారో వాళ్ళ సంగతి నేను చెప్తాను. ప్రతి ఒక్కరికి వాతలే. అలాగే వచ్చినాక మేడం, మీరు వెళ్ళనండి, నేను చూసుకుంటాను కదా అందమైన క్లాస్ రూమ్ ని. సరే సించాన్, నువ్వైతే చూసుకోవడం మొదలు పెట్టా. ఇప్పుడే నేను వెళ్తున్నాను. పిల్లలు అందరూ సైలెంట్ గా ఉండండి. అరే సించాన్ గారిని క్లాస్ లీడర్ కింద పెట్టారా? అరే నేనవుతాననుకున్నాను క్లాస్ లీడర్, కానీ సించాన్ గారిని పెట్టారేంటి? వారం రోజుల నుంచి బాగా చదివేశాను. ఇంకా నెక్స్ట్ టైం నుంచి అసలు నేను చదవను. అరే పిల్లలు అందరూ నా మాట వినండి, ఎవరైనా మాట్లాడారంటే వాళ్ళందరి పేర్లు నేను బోర్డు మీద రాస్తాను. అమ్మో, సించాన్ గాడు మాట్లాడకపోయినా రాసేస్తాడు నా పేరు. నాకు అది కన్ఫర్మ్ గా తెలుసు. అరే సించాన్, ఒకసారి నేను కిక్కన్నయ్యతో మాట్లాడచ్చా? హిమవారి, నువ్వు మాట్లాడావు కాబట్టి నీ పేరు ఖచ్చితంగా నేను రాస్తాను. ఇప్పుడు నువ్వు ఏమీ మాట్లాడకూడదు. అరే సించాన్, నా మాట ఒకసారి వినరా? నా పేరు మాత్రం రాయొచ్చురా ప్లీజ్ రా. హిమవారి, నేను ఎవరి మాట విన్ను, ఎందుకంటే ఇప్పటి నుంచి నేను క్లాస్ లీడర్. మొత్తం క్లాస్ బాధ్యత అంతా నా మీదే వదిలేశారు. ఎంత ప్రెజర్ పడిపోతున్నావు నీకేం తెలుసు? సించాన్ ఇంచక్క ఇలా బల్ల మీద కదా కూర్చున్నావు, ఎక్కడ ప్రెజర్ పడిపోతున్నావు నువ్వు? ఒకసారి ఏదో హిమవారి మాట్లాడాలి అంటుంది కదా, ఒకసారి మాట్లాడి. నువ్వు కూడా మాట్లాడావు కాబట్టి నీ పేరు కూడా రాస్తాను. హిమవారి, ఎవరి పేరు నేను ఇంకా చెరపను. అరే వీడు అందరినీ ఇరికిస్తున్నాడప్పా. వీడు క్లాస్ లీడర్ అయ్యాడు, ఇంకా హ్యాపీగా మాట్లాడుకోవచ్చు అనుకున్నా, కానీ వీడేంట్రా ఇలా చేస్తున్నాడు? హిమవారి, నువ్వు ఎక్కువ మాట్లాడావంటే నీకు ప్లస్లు కూడా యాడ్ చేస్తాను. ఒక్క మాట కూడా మాట్లాడినట్లేదే వీడు. అమ్మయ్యా, నా పేరు అయితే రాయలేదు. కిక్కు ఇంకా హిమవారి పేరే రాశాడు కాబట్టి మనం సేవ్ అయిపోదాంలే. ఇంకా సరే, నాకు అర్జెంట్ గా నేను వాష్రూమ్ కి వెళ్ళాలి. ఒకసారి సించాన్ గారిని అడిగి వాష్రూమ్ కి వెళ్తాను. అరే సించాన్, నీతో ఒకసారి మాట్లాడాలిరా. అరే వెంకీ, ఏం మాట్లాడాలరా నువ్వు? అరే సించాన్, నాకు అర్జెంట్ గా వాష్రూమ్ కి వెళ్ళాలిరా, కొంచెం నన్ను పంపించురా. నువ్వే కదా క్లాస్ లీడర్, నువ్వే మమ్మల్ని అందరినీ చూసుకోవాలి కాబట్టి నువ్వే వాష్రూమ్ కి పంపించాలిరా నువ్వు. అరే వెంకీ, ఒక విషయం తెలుసా నీకు? నువ్వు ఏం మాట్లాడినా నేను ఖచ్చితంగా అందరి పేర్లు రాస్తాను. నువ్వు వాష్రూమ్ కి వెళ్ళాలంటే ఖచ్చితంగా నీ పేరైతే రాస్తాను. సరే కదా, అయితే వెళ్తావా వాష్రూమ్ కి? అబ్బో, ఈడేంటి ఇలా ఫిట్టింగ్ పెట్టాడు? సర్లేరా సించాన్, నేనేమీ వెళ్ళనులే. అబ్బా నాకు అర్జెంట్. అబ్బా ఎలాగా ఇలా అవుతే? హిమవారి, వీడు చాలా ఎక్కువ చేస్తున్నాడు కదా. వీడేంటి చాలా ఎగస్ట్రాలు చేస్తున్నాడు క్లాస్ లీడర్ అయినట్ని. అరే వెంకీ, వీడికి సంగతి ఖచ్చితంగా మనం ఏదో రోజు చెప్పాలరా. అవునరా కిక్కు, వీడు చాలా ఎగస్ట్రాలు చేస్తున్నాడు. అరే వెంకీ, నువ్వు దొరికేవరా? ఇప్పుడే నేను కిక్కి గడుతూ మాట్లాడుతున్నట్టు చూసాను నేను. అరే దొరికిపోయానే, నేను కూడా ఇప్పుడు నా పేరు కూడా ఎక్కిస్తాడేమో. అరే వెంకీ, నీ పేరు కూడా ఎక్కిస్తాను రా నేను. నీకు 2 ప్లస్లు మరి యాడ్ చేస్తాను. అరే సించాన్ వద్దురా, నాకు ఒక్క ప్లస్ కూడా యాడ్ చేయొద్దురా ప్లీజ్ రా.
లేదురా వెంకీ, నేను ఖచ్చితంగా నీకు 2 ప్లస్లు అయితే యాడ్ చేస్తాను. చూడు నేను రాస్తున్నాను ఇప్పుడు. హా, నీకు 2 ప్లస్లు వచ్చేసినాయి వెంకీ. ఇప్పుడు మేడం వచ్చారంటే నేను ఖచ్చితంగా బ్యాట్ తో కొడతారు. హా, క్లాస్ లీడర్ అయిన తర్వాత చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇప్పుడు అవన్నీ తీర్చుకోవాలి నేను. సరే వెంకీ గారి దగ్గరికి వెళ్లి ఆడ పెన్సిల్ బాక్స్ అడుగుదాం. ఆడ పెన్సిల్ బాక్స్ గనక మనకి ఇచ్చేసాడనుకో వాడి పేరు చెరిపేద్దాం. అరే వెంకీ, నీతో ఒకసారి మాట్లాడాలరా. హో సించాన్, ఏం మాట్లాడాలరా నాతోని? నా పేరు కూడా ఎక్కిచ్చావు. సరే సరే వెంకీ, నీ పేరైతే చెరిపేస్తానులే, కానీ నా కోసం ఒక చిన్న పని చేసి పెట్టాలి నువ్వు. అరే నేనేం చేయగలరా సించాన్? నేనైతే ఏమీ చేయలేనురా. నువ్వేం చేయదు వెంకీ, మొత్తం అంతా నేనే చేసుకుంటాను. నీ దగ్గర ఉండే అద్భుతమైన పెన్సిల్ బాక్స్ నాకు ఇచ్చేస్తావా? అది చూడ్డానికి చాలా బాగుంది. దాంతో నేను గన్నాట ఆడుకోవాలి. అరే సించాన్, నేను అది అసలు ఇవ్వలేనురా. అది మా అమ్మ నా కోసం ప్రేమగా కొనిపెట్టింది. సరేరా వెంకీ, అయితే నీ పేరు బోర్డు మీద ఇంకో 2 ప్లస్లు వేస్తానులే, బాధపడకు. అరే సించాన్, వద్దురా ప్లీజ్ రా, నన్ను వదిలేరా. సరే సరే వెంకీ, ఆ బాక్స్ నా చేతిలో పెట్టు. పేరేంటి? ఎప్పుడు నీ పేరు ఇంకా రాయనా దాంట్లో? అరే వీడు చాలా పెద్ద ప్రాబ్లం లోనే పెట్టేశాడు నన్ను. ఒకవేళ ఇప్పుడు మేడం వచ్చారంటే ఖచ్చితంగా నన్ను కొడతారు. సర్లే ఇప్పుడు కొత్త ఇచ్చేద్దాం, మళ్ళీ ఇంకెప్పుడైనా కొనుక్కుంటాను నేను ఈ బాక్స్ ని. సరేరా సించాన్, మా అమ్మ నా కోసం ప్రేమగా కొనిన బాక్స్ నీకు ఇచ్చేస్తున్నాను. అరే వెంకీ, సెంటిమెంట్ల పక్కకు పెట్టు, ఫస్ట్ బాక్స్ లా ఇవ్వి. తీసుకోరా సించాన్. హా, చాలా మంచి బాక్స్ దొరికింది. ఈ బాక్స్ తో నేను ఇంక రేపు నుంచని గన్నాట ఆడుకోవచ్చు, మామూలుగా ఉండదన్నమాట. సరే, ఇలాగే మనం హిమవరి ఇంకా కిక్ అన్నయ్య దగ్గర కూడా ఏదైనా తీసుకోవాలి. ఖచ్చితంగా దీన్ని మనం అడ్వాంటేజ్ గా మార్చుకోవాలి. హిమవరి, కిక్, మీ ఇద్దరికి నేను 2 ప్లస్లు ఎక్స్ట్రా వేస్తున్నాను. మీరు కనిపించారు నాకు, మీరు మాట్లాడుతున్నట్టు నేను చూశాను. అరే హిమవరి, నువ్వెప్పుడు నాతో మాట్లాడావు? అరే అన్నయ్య, నేనేం మాట్లాడలేదా? ఈ సించాన్ గారు కావాలని మన పేర్లు లెక్కిస్తున్నాడు. అరే సించాన్, మేమెప్పుడు మాట్లాడాంరా? మా పేర్లు ఎందుకు నోట్ చేస్తున్నావు? అది కూడా 2 ప్లస్లు యాడ్ చేసావు నాకు. వస్తున్నాను రా, దారికి వస్తున్నాను. సరే ఇలారా, మనం ఇద్దరం సైలెంట్ గా ఇక్కడ మాట్లాడుకుందాం. సించాన్ ఏంట్రా నాకెందుకు 2 ప్లస్లు వేసావు? నేను ఏమీ మాట్లాడలేదు కదా. ఇకనయ్య, నీకు విషయం చెప్పాలరా. నేను బోర్డు మీద నుంచి నీ పేరు తీయాలంటే నువ్వు ఖచ్చితంగా ఒక పని నాకు చేసి పెట్టాలి. హా, పెట్టావు కదా ఫిట్టింగ్, ఏదో ఒక చెత్త పని చెప్తానే ఉంటావు. సరే చెప్పు, ఏం చెయ్యాలి నీకోసం నేను ఇప్పుడు? ఏం లేదురా కిక్కనయ్య, ఒక చిన్న పని చేసి పెట్టాలి. ఇంట్లో నువ్వు స్నాక్స్ అని దాచి పెడుతున్నావు కదా, ఆ స్నాక్స్ నాకు ఇచ్చేయాలి. అప్పుడే నేను బోర్డు మీద నీ పేరు ఉంటుంది కదా, అది మొత్తం జరిపేస్తా. నీకు ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది, నీ పేరు ఇంకెప్పుడు బోర్డు మీద రాదు. అరే సించాన్, సర్లే ఇంకేం చేస్తాం, మేడం దగ్గర పేరు పోతుంది నాది. సరే సించాన్, ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు స్నాక్స్ ఇస్తాను. స్నాక్స్ కూడా ఫ్రీగా దొరుకుతున్నాయి. క్లాస్ లీడర్ తో చాలా బాగుంటుంది. ఇన్ని రోజుల తర్వాత క్లాస్ లీడర్ అయ్యాను. హిమవరి దగ్గర నుంచి కూడా ఏదో ఒకటి లాక్కోవాలి కదా మనం. హిమవరి, నీకు కూడా 2 ప్లస్లు యాడ్ చేశాను. అరే సించాన్, ఎందుకురా నాకు 2 ప్లస్లు యాడ్ చేసావు? ప్లీజ్ రా, చెరిపోయిరా. హిమవరి, చెరిపోయాలంటే మామూలు విషయం కాదు కదా. దానికి నేను లెగాలి, వెళ్ళాలి, చెరపాలి, చాలా కష్టం. పర్లేదురా సించాన్, నేనే చెరుపుకుంటాను వెళ్ళి. అలా కుదరదు హిమవరి, నీ పేరు చెరగాలంటే నువ్వు నా కోసం ఒక పని చేసి పెట్టాలి. పెట్టాడు కదా, ఏం చెయ్యాలరా నీకు? ఏం లేదు హిమవరి, నీ దగ్గర 50 రూపీస్ ఉన్నాయి కదా, అమ్మ నీకు నిన్న పాకెట్ మనీ ఇచ్చింది కదా, ఆ 50 రూపాయలు నాకు ఇచ్చేయి. నీ పేరు నేను చెరిపేస్తాను. అరే సించాన్, అమ్మ ఇచ్చేది సంవత్సరానికి 50 రూపాయలు. మనకి దాని తప్ప ఇంకేమీ రావు. ఆ డబ్బులు కూడా తీసేసుకుంటున్నావేంట్రా? హిమవరి, నీకు నీ పేరు చెరపాలంటే నువ్వు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. సరే తీసుకురా 50 రూపాయలు, నా పేరు చెరిపే ఫస్ట్. హిమవరి, చెరిపేస్తాను ఖచ్చితంగా. హాఫ్ అన్ అవర్ తర్వాత క్లాస్ టీచర్ క్లాస్ రూమ్ లోకి వచ్చారు. హే సించాన్, ఎవరైనా పేరు రాసావా? ఎవరైనా బాగా అల్లరి చేశారా? అరే వచ్చినాక మేడం, ఎవరు అసలు అల్లరే చేయట్లేదు. నా దగ్గర ఉన్నప్పుడు ఎవరైనా అల్లరి చేస్తారా? అవును సించాన్, నువ్వు చాలా బాగా చూసుకుంటున్నావు క్లాస్ నైతే. ఎవ్వరూ అల్లరి చేయనట్టున్నారు. ఈ సించాన్ గడితో ఎవ్వరు అల్లరి చేయలేరు. సించాన్, నువ్వు చాలా బాగా చేస్తున్నావురా. సరే, ఈ రోజు నుంచే నీ మధ్యాహ్నం నుంచేనే కాబట్టి మీరందరూ ఇంటికి వెళ్ళిపోండి. కానీ ఇంటికెళ్లే ముందు సించాన్ గడికి ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఈ రోజు సించాన్ చాలా బాగా చూసుకున్నాడు క్లాసు, అందుకే వాడికి నేను ఒక డైమండ్ బ్యాచ్ ఇద్దామని అనుకుంటున్నాను. పిల్లలు అందరూ క్లాప్స్ కొట్టండి. వీడి క్లాప్స్ కొట్టేదేంటి? నా దగ్గర నుంచని స్నాక్స్ అన్ని లాక్కున్నాడు. అరే
వీడికి క్లాప్స్ కొట్టేదండి. వీడు నా దగ్గర నుంచి మా అమ్మ ఇచ్చిన పాకెట్ మనీ 50 రూపాయలు తీసేసుకున్నాడు. నేను అసలు కొట్టిన వీడికి క్లాప్స్. హా సించాన్, నా దగ్గర నుంచి నా అద్భుతమైన బాక్స్ తీసేసుకున్నావు. అది మా అమ్మ నా కోసం ప్రేమగా కొనిపెట్టింది. అరే పిల్లలు, అందరూ క్లాప్స్ కొట్టండి. ఓ మేడం, వీడు చేసిన పనికి మేము క్లాప్స్ కాదు, అందరం కలిసి వీడిని కొట్టాలి. అరే పిల్లలు కొట్టండి. సరే సించాన్, ఎవరో క్లాప్స్ కొట్టట్లేదండి. మేడం, వాళ్ళందరికీ జెలస్ మేడం. నేను క్లాస్ లీడర్ అయ్యానని వాళ్ళందరూ బాధపడుతున్నారు. పిల్లలు, మీరెవరూ బాధపడకండి. మిమ్మల్ని అందరినీ నెక్స్ట్ వీక్ మిమ్మల్ని క్లాస్ లీడర్ చేస్తాను ఖచ్చితంగా. సించాన్ గడు బాగా అల్లరి చేస్తున్నాడని ఈ వీక్ వాడినే పెట్టాను క్లాస్ లీడర్ కింద. అమ్మ, బతికించాడు మేడం. మళ్ళీ వీక్ కూడా సించాన్ గడే అనుకున్నాను నేను. అరే థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ వీక్ నేను అవుతాను క్లాస్ లీడర్. అప్పుడు చెప్తాను రసించాను నీకు. అరే పిల్లలు, మీరు కూడా నాలా టాపర్ అవ్వాలంటే నా వీడియోస్ అన్ని చూడాలి కదా. మీరు ఇక్కడ కనిపిస్తున్న వీడియోని క్లిక్ చేయండి. ఈ వీడియోలో నేను అడ్వెంచర్ చేశాను. సరే ఇంక ఉంటాను. బాయ్.